సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లలో బ్రతుకుతున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, గలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం. ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, జాతి, లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా. 1871లో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివారు ఆయన. నరేంద్ర నాయుడు కలకత్తా, బెంగాలు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ పరిపాలనలోని భారతదేశం ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజు ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంధ్రాగ్రహి, పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞాన తృష్ణ అధికంగా సాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తి. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వ్యక్తి. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే. కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు. యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానమిచ్చిన వారు ఎవరూ లేరు. ఒక్కరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం హెస్టీ పాఠం చెప్తూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని చెప్పాడు.